పడగానే నాతో నిబంధన చేయగానే నీ చేయి నా చేతిలో పడగానే నాతో నిబంధన చేయగానే హల్లెలూయా. ఆయన కళ్ళు మెరుస్తున్నాయి, ఆయన శరీరం అంతా దగదగా తెల్లటి వస్త్రాలు మెరిసిపోతున్నాయి, ముఖం మెరిసిపోతూ ఉంది. ఎందుకంటే ఆయన లోపల నుండి మార్పు వచ్చింది. ఈ రోజున దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసేటప్పుడు, దేవుడితో ఉండేటప్పుడు నీలోకి దేవుని హృదయం, దేవుని మనస్సు వచ్చేస్తాయి. చప్పట్లు కొట్టి దేవుని నామానికి మహిమ చెల్లించండి. హల్లెలూయా. దేవుని మనస్సు మనకి కావాలి, ఎందుకంటే మనము నడిచే ప్రయాణికులం. దేవునికి స్తోత్రం. ఈ నడిచేటప్పుడు మనలోకి ఏది రావాలి అంటే దైవ స్వభావం రావాలి. అది రూపాంతర అనుభవం ప్రార్థనే తీసుకొస్తుంది. తర్వాత దేవుడు అంటున్నాడు, ఆ 2వ వచనం చూస్తే, క్రీస్తు మిమ్మును ప్రేమించి
పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. హల్లెలూయా. నేను మీరు నడిచేటప్పుడు ఇంకొకటి ఇస్తాను. అది ఏమిస్తాను అంటే ప్రేమని ఇస్తాను అంటున్నాడు. ఏమిస్తాడట దేవుడు? రూపాంతరత ఇస్తాడు. ఇప్పటి వరకు నేను ఇలా ఉండేదాన్ని కదా, ఎలాగ ఈ మార్పు వచ్చింది, ఎలాగ నేను ఇంత మంచిగా ఎలాగ మారానని నువ్వే ఆశ్చర్యపడేలాగా దేవుడు నీకు రూపాంతరత ఇవ్వడమే కాదు, ఆయన ప్రేమను నీకు ఇస్తాడు. హల్లెలూయా. అందుకని దేవుని ప్రేమను పొయ్యబడిన వాళ్ళు వారి హృదయాల్లో అందరి కొరకు ఏడుస్తూ ఉంటారు. అయ్యో వీళ్ళ రక్షణ లేదే, వాళ్ళు రక్షణ లేదే. మనం ఈ లోకంలో ప్రయాణికులుగా, యాత్రికులుగా, పరదేశులుగా మనం వెళ్ళిపోయేటప్పుడు మనలో కనబడిన ఇంకొక మహిమ గల కార్యం ఏంటి అంటే ప్రేమ. దేవునికి స్తోత్రం. ఈ ప్రేమను మనలో అందరూ చూడాలని దేవుడు మనలో తన ప్రేమను పోస్తున్నాడట. తన ప్రేమను పోస్తున్నాడు. ఆయన ప్రేమ పోయబడిన వాళ్ళందరి కొరకు ప్రార్థన చేస్తాను. ఎందుకంటే నరకానికి పోకూడదు. ఎంత భయంకరం అంటే లోకంలో మనిషి జీవితం. దేవుని బిడ్డలారా, యేసుని నమ్మిన తరువాత మనలో దేవుని సమాధానం, దేవుని సంతోషం మనలోకి వస్తున్నాయి. లోకంలో అయితే దేవుడు అందరికీ మేలు చేస్తున్నాడు, అందరికీ ఉపకారాలు చేస్తున్నాడు, అందరికీ ఆహారం ఇస్తున్నాడు, అందరికీ సంతోషం ఇస్తున్నాడు. కాబట్టి లోకంలో అందరూ మనుషులు, అన్యులు అందరూ కూడా బతికేస్తున్నారు. కానీ వాళ్ళు కన్ను మూసిన క్షణాన వాళ్ళు పాతాళానికి వెళ్ళిపోతారు. మనం చచ్చిపోయినా పర్వాలేదు, ఎందుకంటే మనం అందుకనే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, బ్రతుకుట క్రీస్తే, చావైతే మరి లాభం. ఎందుకంటే మనం చనిపోతే ఇంకా మంచి స్థలానికి వెళ్ళిపోతాం. ఇప్పుడు దేవుని కృపలో ఆయన ఇచ్చిన రక్షణలో మన జీవితాలు సాఫీగా గడిచిపోతున్నాయి. చనిపోవడం ద్వారా ఇంకా మేలు కలుగుతుంది మనకి. కానీ అన్యులకు అలాగా కాదు. వాళ్ళు ఇలా చనిపోయారు అంటే దేవుని బిడ్డలారా, వాళ్ళు పాతాళానికి వెళ్ళిపోతారు. అక్కడ బైబిల్ చెప్తుంది, ఏడవడం పళ్ళు కొరకడం ఉంటుందట. వాళ్ళకి ఏముంటుంది? ఏడవడం పళ్ళు కొరకడం ఉంటుంది. ఆ తర్వాత ఈ భూమి అంతమంది ఏమవుతుంది అంటే వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు. అక్కడ అగ్గి ఆరదు, పురుగు చావదు. వాళ్ళు చనిపోయారంటే భూమి మీద వాళ్ళు ఇంకా బాధల్లోకి వెళ్ళిపోతున్నారు. క్రైస్తవులు అయితే చనిపోయారంటే ఇంకా ఆనందంలోకి వెళ్ళిపోతున్నారు. అందుకనే క్రైస్తవులు చావుని ఏమంటారు? నిద్ర అనడమే కాదు, అది ఆనందంగా పొందుకుంటారు. నేను దేవుని నమ్మిన బిడ్డలు మొహాలు చనిపోయిన తర్వాత చూస్తే చక్కటి వెలుగు, చక్కటి ఆనందం వాళ్ళ ముఖాల్లో కనబడుతుంది. వాళ్ళకి భయం కాదు, ఎందుకంటే ఇంకా ఆనందకరమైన స్థలంలోకి వెళుతున్నారు. అందుకనే పరదేశు గురించి బైబిల్ చెప్తుంది, నిత్య విశ్రాంతి, సూటైన పడక, సమాధానం, సంతోషం. అక్కడ దేవుని ముఖం వాళ్ళకి కనబడుతుంది, మనం కూడా కనబడతా ఉంటాం. లాజరు ధనవంతుడు కథ దేవుడు చెప్పాడు. కాబట్టి మనకు పర్వాలేదు. ఈ రోజున మనం అందరం కన్నీరు కార్చి ఆడవడానికి కారణం ఒకే ఒక కారణం ఏంటి చెప్పండి? మనకు బాధలు, కష్టాలు ఉన్నాయనా? లేదు, మనలో ఉన్న గొప్పవాడు అన్నీ తీసేస్తున్నాడు. ఇప్పుడు మనం ఏడ్చేదల్లా ఎవరి కోసం చేస్తాం? అన్యులు రక్షణ పొందాలి. వాళ్ళు బ్రతికొండగానే యేసయ్యను నమ్మేశారా, ఆ భయంకరమైన బాధ నుండి తప్పించబడతారు, ఆ భయంకరమైన వేతన నుండి తప్పించబడతారు. ఎంత ధనవంతుడి గురించి దేవుడు చెప్పాడు, ఎంత బాధపడిపోతున్నాడు అతను. అయ్యో ఒక్క నీటి చుక్క పడాలని ఏడ్చేస్తున్నాడు. అయ్యో ఈ బాధ భరించలేకపోతున్నానని అల్లమటేస్తామన్నాడు. ఎందుకంటే అక్కడ భయంకరమైన ఏడుపు, పళ్ళు కొరుక్కోవడం ఉంటాయంట. అందుకనే ఎంత బతిమలాడేస్తున్నాడంటే అబ్రహాముని, ఒక్కసారి వెళ్ళి చెప్పు అబ్రహాం, లాజర్ని పంపిస్తే ఏమవుతారు? మా వాళ్ళు ఇక్కడికి డబ్బే దేవుడు అనుకుని తిరుగుతున్నారు. దేవుడు అనే మాటే లేదు వాళ్ళ దగ్గరికి. తినడం, తాగడం, పడుకోవడం, సంపాదించుకోవడం, ఈ కట్టుకోవడం, పెట్టుకోవడం, ఇవే జీవితం అనుకుని తిరిగేస్తున్నారు మా వాళ్ళు. కాబట్టి అలాంటి వాళ్ళ దగ్గరికి లాజరు వెళితే, అంటే చచ్చిపోయి లెగిశాడు కదా, కాబట్టి ఇతను వెళ్తే మారిపోతారేమోనని ఎంత ఆతృతగా మాట్లాడుతున్నాడు చూడండి. దేవుడు కనబడ్డా అక్కడ. అందుకని అబ్రహాముకి చెప్పుకుంటున్నాడు. ఎవరికి చెప్పుకుంటున్నాడు?
ఎందుకంటే పాతాళంలోకి వెళ్ళిన వాళ్ళకి ఎవరు కనబడరు, ఇక్కడ ఉన్నప్పుడే వాళ్ళకి ఈ ప్రేమ. ఎన్నిసార్లు చేతులు చాపి దేవుడు పిలుస్తాడు, కానీ ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఇక వాళ్ళకి ఆ ప్రేమ కూడా దొరకదు. అందుకని అబ్రహాముని అడుగుతున్నాడు, కొంచెం లాజర్ను పంపించని. నిజంగా లాజర్ వెళ్తే మారిపోతారా వాళ్ళు? చెప్పండి, మారిపోతారా? ఎన్నెన్ని బోధలు చేస్తుంటేనే మారడం లేదు. లాజర్ లేచి వచ్చాడు అనుకోండి, అమ్మో దెయ్యం భూతమని పరుగులు పెడతారు. కానీ వాళ్ళు మారే పరిస్థితి కాదు. అప్పుడు కరెక్ట్గా చెప్పాడు, అక్కడ ప్రవక్తలు ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళ మాట వినాలి. వాళ్ళ మాట వినకుండా ఇంకా నిర్లక్ష్యం చేసి దేవుడు వద్దనుకుని తిరిగారు అంటే ఎక్కడ పోతారు? పాతాళానికి దిగిపోయి భయంకరమైన యాతన పెట్టబడతారు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని నమ్ముకున్న వాళ్ళ వల్ల ప్రాబ్లం లేదు. వాళ్ళు ఇక్కడ కన్ను మూసారంటే పరదేశులో మంచి ఆనందం ఉన్న స్థలంలో కన్ను తెరుస్తారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం అందరం ఆడవలసింది ఇది ఎవరి కోసం అంటే అన్యుల కొరకు. ఎందుకంటే వాళ్ళు ఇంకా బాధల్లోకి వెళ్ళిపోతున్నారు, ఇంకా భయంకరమైన పరిస్థితికి వెళ్ళిపోతున్నారు. ఇంకా అక్కడికి వెళ్ళాక మనం ఏం చేయలేం, అక్కడికి వెళ్ళాక ఇంకేం చేయలేం. వాళ్ళు ఎన్ని మనసులు మార్చుకున్నా అందులోండి ఎవరు బయటికి తీయలేరు. ఇక్కడ ఉన్నప్పుడు కానీ వాళ్ళు ఇన్ని దేవుడు ఛాన్సులు ఇస్తుండగా ఒక్కసారి దేవుని తట్టు తిరిగారంటే, అందుకనే సువార్త ఎక్కువ ప్రకటించాలి, అందుకనే ప్రార్థన విజ్ఞాపనలు ఎక్కువ చేయాలి. దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు అంటున్నాడు, మనలో ఆ ప్రేమను దేవుడే పోస్తాడట. చప్పట్లు కొట్టి దేవుని నామానికి మహిమ చెల్లించండి. పరలోకానికి వెళ్ళే మనకి ఏముంది చెప్పండి? ఎవరు ప్రేమను పోస్తారు? దేవుడే ప్రేమలో మనల్ని నడిపిస్తాడు. చప్పట్లు కొట్టి దేవుని నామానికి మహిమ చెల్లించండి. అంతేకాదు, చూడండి 10వ వచనాన్ని చదువుదాం. గనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకునుడి. వెలుగు సంబంధుల వలె నడుచుకోండి. వెలుగు అంటే మంచి పనులు అని. వెలుగు సంబంధాలుగా దేవుడు నడిపిస్తాడట మనల్ని. అందుకనే మన చేత అన్ని మంచి పనులు చేయడానికి, ఇతరులకు మేలు చేయడానికి, ఇతరులని ఏదో ఒక రీతిగా ఆదుకోవడానికి మనల్ని నడిపిస్తూనే ఉంటాడు. దేవుని బిడ్డలారా, మన పనుల ద్వారా కానీ, మన మాటల ద్వారా కానీ, మన క్రియల ద్వారా కానీ దేవుని ప్రజలు ప్రతి వారు మేలు పొందాలి కానీ నష్టం పొందకూడదు. నేను ఏమైపోయినా పర్వాలేదు, కానీ ఇంకొకటి నేను పాడు చేయకూడదు. ఇంకొకళ్ళు కన్నీళ్ళు పెట్టేటట్లు నేను జీవించకూడదు. ఇంకొకళ్ళు కన్నీళ్ళు పెట్టేటట్లు నేను మాట్లాడకూడదు, నేను ప్రవర్తించకూడదు అని తీర్మానంలోకి రావాలి దేవుని బిడ్డలందరూ. దేవుడు అంటున్నాడు, వెలుగు నీకు ఇస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ ద్వారా ఎవరైనా ఏడుస్తున్నారు అంటే నువ్వు ఏడ్చినా పర్వాలేదు, ఇతరులు ఏడుపుకి నువ్వు కారణం కాకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. వెలుగు సంబంధుల వలె నడుచుకోండి. చివరిగా అంటున్నాడు 16వ వచనములో దేవుడు, 15 నుండి చదువుదామా. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకుని. జ్ఞానుల వలె నడిపిస్తాడట దేవుడు. దేవుడు ఎలా నడిపిస్తున్నాడు మనల్ని? జ్ఞానముతో నింపి నడిపిస్తాడు. దేవుని బిడ్డలారా, అందుకనే దేవుడి బిడ్డలకి ఒక ప్రత్యేకమైన జ్ఞానాన్ని దేవుడి నుండి మనం పొందుకోవచ్చు. లోకంలో ప్రకృతి జ్ఞానం, దెయ్యాల జ్ఞానం, లోక జ్ఞానం, మనుషుల జ్ఞానం ఉంది. కానీ మనుషులకి ఏ జ్ఞానం కావాలి అంటే దేవుని జ్ఞానం. అది దేవుని బిడ్డలకి లభిస్తుంది. చప్పట్లు కొట్టి దేవుని నామానికి మహిమ చెల్లించండి. ఆయనే తన జ్ఞానం ఇచ్చి మనల్ని నడిపిస్తాడు. ఆయనే మనకి మంచితనాన్ని ఇచ్చి నడిపిస్తాడు, ప్రేమనిచ్చి నడిపిస్తాడు, మన మనస్సులను మార్చి ఆయన నడిపిస్తాడు. అందుకని హానోకు దేవునితో నడిచాడు. అన్ని లక్షణాలు అతడు కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ తర్వాత బైబిల్ చెప్తుంది, అతడు ఏమయ్యాడు అంటే దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. అంతకు ముందుగా అతడు ఒక అద్భుతమైన ప్రకటన చేస్తున్నాడు. చూడండి, ఇది
ఈ కొత్త నిబంధనలో పరిశుద్ధాత్ముడు ఈ మాటని తెలియజేశాడు. యూదా పత్రిక చూడండి, 1వ అధ్యాయం, ఒకే అధ్యాయం ఉంటుంది, 14వ వచనం. ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లనెను, ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చియు భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చియు వారిని ఒప్పించు. హల్లెలూయా. ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు. హానోక్ అని పరిశుద్ధ గ్రంథంలో అనేక పేర్లు ఉన్నాయి కాబట్టి యూదా ఏమని రాస్తున్నాడంటే ఆ హానోకు. ఏ హానోకు? ఆదాము నుంచి 7వ వాడుగా ఉన్న హానోకు ఏం చేశాడట? భక్తిహీనులందరికీ బుద్ధి చెప్పే ఒక చక్కటి పనిలో ఉన్నాడట. చప్పట్లు కొట్టి దేవుని నామానికి మహిమ చెల్లించండి. హల్లెలూయా. దేవునితో నడిచాడు అంటే అతడు పనులే ఒక ప్రత్యేకతను తెలియజేస్తున్నాయి. అతడు ఏదో ఇంటి పని, వంట పని, లేకపోతే పై పని, బయట పని, లేకపోతే ఉద్యోగం పని, ఆ పనులతోనే ఆగిపోలేదు కానీ అతడు ఇతరులకి బుద్ధి చెప్పే ఒక గొప్ప పనిలో ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవుని నామానికి మహిమ చెల్లించుదాం. అందుకనే హానోకు దేవునితో నడిచాడని పరిశుద్ధ గ్రంథం సాక్ష్యం ఇస్తుంది. ఈ రోజును కూడా మనము 10 మందికి కూడా దేవుని గురించి చెప్పి నడిపించగలిగితే మనం ఏమై ఉన్నాం? కరెక్ట్ అయిన దైవ మార్గంలో నడుస్తున్న బిడ్డలమై ఉన్నాం. చప్పట్లు కొట్టి దేవునికి మహిమ చెల్లించండి. ఎక్కువగా మనం ఇతరులకి దేవుని గురించి 2 మాటలు 3 మాటలు ఎవరు కనబడిన వాళ్ళకి, అది క్రైస్తవుడైతే ఇంకా బలపడండి, ఇది నేర్చుకోండి, అది నేర్చుకోండి, అమ్మ ఆదివారం కూడా రండి, శుక్రవారం రండి, శనివారం రండి అని పిలవాలి. ఒక అన్యుడైతే అమ్మ దేవుడిని నమ్ముకో, ఈ లోకంలో నువ్వు సమాధానాన్ని పొందుకుంటావు, పరలోకంలో నిత్య జీవాన్ని పొందుకుంటావు అని తెలియచేసేవారిగా ఉండాలి. అలాగా హానోకు జీవితం ఎలా ఉంది చెప్పండి? గొప్పవాడు లోపల ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మంచి నడకలో నడుస్తూ ఉన్నాడు. ఎక్కడ కూడా ఏ సమస్య లేదు. దేవుడు అద్భుతమైన జీవితాన్ని, అంతేకాదు అతడు నోటిలో ఒక ప్రకటన ఉంది. అదేంటంటే అందరికీ దేవుడు భక్తిలోకి రండి, ఇంకా సంపాదించుకోవడానికైనా, ఇంకా తినడానికైనా, ఇంకా తాగడానికైనా దేవుణ్ణి ఆరాధించరా, దేవుణ్ణి స్తుతించరా, దేవుని మాటలు వినరా, దేవునికి ప్రార్థన చేయరా అని పిలుస్తున్న వాడిగా హానోకు మనకి కనబడుతున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని నామానికి మహిమ చెల్లించండి. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఈ భక్తిహీనులందరినీ భక్తిలోకి నడిపించడానికి మనం ప్రయత్నం చేస్తామో అది కరెక్ట్ అయిన నడక. అందుకని చివరి మాట ఒకటి కనబడుతుంది, హానోకుని దేవుడు తీసుకుని వెళ్ళాడు. చప్పట్లు కొట్టి దేవుని నామానికి మహిమ చెల్లించండి. హల్లెలూయా. నిన్ను చనిపోయినప్పుడు దెయ్యాలు తీసుకెళ్తాయా? దేవుడు తీసుకెళ్తాడు. హానోకు గురించి అద్భుతమైన సాక్ష్యం. అతడు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఒక్కసారి దేవుడే వచ్చి అతన్ని తీసుకెళ్ళిపోయాడు. ఇలాంటి గొప్ప సాక్ష్యాన్ని ఈ రోజున దేవుని బిడ్డలారా, ఒకరోజు యేసు మధ్యాకాశానికి వస్తాడు. అమాంతంగా మనం లేచి ఆయన దగ్గరికి వెళ్ళబోతున్నాం. అందరూ కూడా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పి, ఈ నడక మనకి కావాలి. నీలో ఉన్న గొప్పవాడి ద్వారా నీవన్నీ జయించగలుగుతావు, నువ్వు మంచిగా నడవగలుగుతావు దేవుని బిడ్డ. అంతేకాదు ఇతరులకి నీ ప్రకటన ద్వారా అనేకులకి విడుదల కలగబోతుంది. అందరూ చేతుల పైకెత్తి లేచి దేవునికి స్తోత్రం చెల్లించండి. ఇంత కృప నాకు ఇచ్చావు యేసయ్యా అని అడగండి. అందరూ ప్రార్థన చేద్దాం. అద్భుతమైన హానోకు జీవితం, ఎందుకంటే లోపల గొప్పవాడు ఉన్నాడు. అంతేకాదు ఆయన ద్వారా అద్భుతంగా తన జీవితాన్ని నడిపించుకుంటున్నాడు. తరువాత తన ప్రకటనలు అందరికీ బయలు వెడలుతున్నాయి. చివరిగా దేవుడే హానోకుని తీసుకెళ్ళాడు. దేవుడు దగ్గరికి హానోకు వెళ్ళాడు. అలాంటి గొప్ప సాక్ష్యం ఉంది, అద్భుతమైన సాక్ష్యం ఉంది. దేవుని బిడ్డ చేతులు పైకెత్తండి. ప్రభువా, నాకు అలాంటి సాక్ష్యం కావాలి, అలాంటి సాక్ష్యం కావాలి. నా జీవితం అంతా నీవు నడిపించాలయ్యా. నీ ప్రేమతో, నీ జ్ఞానముతో, నీ మంచితనముతో, నీ స్వభావంతో, నీ మనస్సుతో నేను నడవాలయ్యా. అలాగే నడిపించయ్యా.
అలాగ నడిపించయ్యా. అనేకులకి దేవుని మార్గంలోకి నేను తిప్పాలయ్యా. హల్లెలూయా. నీ జీవితం మహిమగల జీవితం. నువ్వు గొప్ప వ్యక్తిగా, నీలో ఉన్నవాడు గొప్పవాడు కాబట్టి నువ్వు కూడా గొప్ప వ్యక్తిగా ఉండబోతున్నావు. గొప్ప వ్యక్తిగా నీవు కూడా నీ చుట్టుపక్కల వారికి ఒక గొప్ప వ్యక్తిగా కనబడబోతున్నావు. అందరూ నిన్ను చూచినప్పుడు నీలో ఒక గొప్ప వ్యక్తిని చూడబోతున్నారు లోకం. ఎందుకంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు కాబట్టి నిన్ను చూచేవారు లోపల గొప్పవాడు ఉన్నాడు కాబట్టి నీ చూచేది కూడా గొప్పగా కనబడబోతుంది. హల్లెలూయా. స్తోత్రం తండ్రి. పరిశుద్ధుడానికి వందనాలు ప్రభా. అయ్యా ఇదిగో నీ వాక్యం విన్నా అయ్యా, నీ బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాను అయ్యా. అయ్యా గొప్పవాడిని కలిగి ఉన్నవారు గొప్పవారని గుర్తించాలి ప్రభా. నువ్వేమైనా చేయగలవని గ్రహించాలయ్యా. అద్భుతంగా నడిపిస్తావని అయ్యా తండ్రి నీకు వందనాలు. మా ద్వారానే నువ్వు ప్రకటన చేసుకుంటావని, తిరుగా వచ్చి మమ్మల్ని తీసుకెళ్తావని, ఈ గొప్ప జ్ఞప్తిలోని బిడ్డలు బ్రతుకుదురుగాక, జీవించుదురుగాక, ఆశీర్వదింపబెడుదురుగాక. వాక్యములందరినీ నడిపించండి అయ్యా. పరిశుద్ధాత్ముడు అల్లాడమని వేడుకుంటున్నాను. ప్రతివారు ఈ లోకంలో గొప్పవాడవైన నిన్ను కలిగి ఉన్న వారి జీవితాల లోకంలో ఎంతో గొప్పవని గ్రహించుదురుగాక, ఆశీర్వదించుదురుగాక. అద్భుతమైన హయా ప్రేమ జ్ఞానం కలిగిన నడక, మంచి కలిగిన నడకలు జీవించుదురుగాక. ఆశీర్వదించండి, నీ ఆత్మచేత నడిపించండి, అభిషేకించండి ప్రభా. అయ్యా గొప్ప కార్యాలు జరిగించండి. యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. చింతపల్లిలో దహించు అగ్ని వాగ్దాన స్వస్థత పండుగలు మార్చ్ 11, 12, 13 తేదీలలో ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, డాక్టర్ శివ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. ఈ పండుగలలో సిస్టర్ క్యాథరిన్ గారు మరియు సిస్టర్ కరిష్మా గారు శక్తివంతమైన ఆరాధనలో నడిపించెదరు. స్థలం ఆర్టీసీ కాంప్లెక్స్ గ్రౌండ్, చింతపల్లి. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. విజయవాడలో దహించు అగ్ని సేవకుల కూడిక మార్చ్ 18వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. స్థలం కందుకూరి కళ్యాణ మండపం, జింకానా గ్రౌండ్స్, విజయవాడ. మరిన్ని వివరాలకు 9032224646 మరియు 9032224747. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని సేవకుల కూడిక మార్చ్ 25వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం ఎస్పీజీ చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75.
రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్ దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.